मच्छा पिटे लेराते कबार कटा आवे लेले तेरे शोरम आके मारते तो आके मारे तेरे लेले लोया का कबार है पदिन वाले नाल में से एक और के वासना तेरे को सराफ के वाले तेरे यात्रा था रमेश को जाने तेरे जाने का चले आने तेरे कर देता अगर बिजी बिजी हो गया యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉండును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెను మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉంది మీరేమీ చేయలేరు. Manusia dagonya manusia dagonya. Enak tanggaran boga, siapa orang kena ada boleh deh. Ayat sunnah baca jauh nanti aja. Itu dia ambil boga manusia ada boleh deh jauh nanti aja. Ayo, yang jadi orang ambil tanggaran dia. Ujian manusia dagonya, yang kami ambil dagonya. Ani nampaknya jauh deh. Jenazah kami ni. ये सारे हमें बोलते हैं रखती सारे में सत्रह हमें तेरे सारा केवल पढ़ना है तो बोलते चलिए लेकिन आज तेरे ये ना चले आगे बढ़ी प्रवेश सरे अगर रहते हम क्लास में गए
మహోన్నతుడా మా పరిశుద్ధుడా తండ్రి నీ జ్ఞాపకంగా నేను చేసి మరియు ఇంకోనైనా ఈ వాక్యం నేర్చుకోవడానికి వీటిని బట్టి వారి హృదయాలను తెరవండి. మరి చెప్పిన సేవకుడిని నీ వాక్యాన్ని ఎవరైతే చెప్తుందో ఆ వాక్యాన్ని విన్న నీ వీటిని బట్టి వారి హృదయాన్ని తెరిచి మరియు గ్రహించేలాగా అలిగించే సేవకుడిని ఏం చేయాలి అని వారు అనిపించండి. మరి విన్న వాక్యాన్ని మరి వాటిని విడిచిపెట్టుకోకుండా వారు గమనించుకుని వాటి ప్రకారంగా మరి వాక్యాన్ని విని వాటి ప్రకారంగా ప్రతి ఒక్కరిని వీటిని బట్టి మరి వారిని వాక్యాన్ని పరించే వారిగా దీవించి ఆశ్రయించి ఆ ప్రభుత్వం తీసుకేస్తున్నాము వారిస్తుంది. అందుకే జరిగిన आणि त्या पेरेंट्स गार्बेरी आणि निर्णयाची करंट अंडरतो जीवनाला भरपूर आहे माझी पण येते कमी ते बघतो गणू पर्यंत सनेसना किती ना किती लागला आमच्या क्लास में प्रोग्राम करतो दोन आपण त्यावर पुढे गेलो संपला ते सभापती सावधानी सेक्रेटरी जिल्हा प्रमुख कोणी वाजर सायन्स टीचर आणि सर्व किंमतने आणि सरकारी आणि भारत सजते उस्मानाबाद आइए राजवे दांगी दांगलाजी वाई नकोटे बोलते बंसापा आगे ये जन्म मसा का मासूली मसा नदी ये सोई गलबई गोंदावा के कोते हैं दांगला से सवाल रहते ये राइते बन क्या रोपा में ये राइते కాబట్టి అంటే ये जानवर नहीं गया बड़े तरह का प्रोड्यूस करके जरा एक बार कुछ डांगली अगर पानी लाते आया पूरा एरिया और पूरे दूसरी पानी डांगल आये पे तरफ से है जुड़िया का लोग होते हैं बंसा नमाले मतलब नहीं बंसा है रोज़ में तको दर्शन वाला नेचुरल विषयाన్ని వారు కూడా చేసి నేను సాగాలనుకుంటున్నాను. దర్శన వారంలో 5 మాదిరి సంఘాల గురించి నేర్చుకున్నాం. వారిలో మాదిరి ఏంటో మనం చూసాము. కానీ ప్రస్తుత మన యొక్క మన గడుపుతున్న రోజుల్లో సంఘాల మాదిరి వీటిలో కాదు, విశ్వాసంలో కాదు, సత్యాన్వేషణలో కాదు, తర్వాత దాతృత్వంలో కాదు, శ్రమలో కాదు, కానీ దేంట్లో మాదిరి ఉంది కలప బిల్డింగ్. వారు అటువంటి బిల్డింగ్గా మనం కూడా వారిని సాటిగా అడదాం అనేసి మనకు
అటువంటి మైండ్ కలిగి ఉంటాం అన్నమాట. సో తల్లి జీవితానికి మన అబాత బాధించి మాదిరి అనేది 5 సంఘాలు చూశాను. దేవుని పోలికలు ఉంటూ ఆయన నచ్చిన కార్యక్రమం చేయడం అన్నమాట. అది దాన ధర్మం కావచ్చు, తర్వాత సత్యాన్ని ఉన్నట్టుగా అన్వేషించడంలో కావచ్చు, తర్వాత నిజ దేవుడి బిడ్డలుగా శ్రమించినప్పుడు ఒక మంచి సుగంధంగా బ్రతకడంలో కావచ్చు. అది మాదిరి అనమాట. బిల్డింగ్లో కాదు, కానీ అదే మనకు కనిపిస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో. ఆమె చాలా సింపుల్గా ఉంది, కానీ ఇక్కడ కూడా కొంచెం ఉన్నది. అది లేకపోయినా పర్వాలేదు, మామూలుగా రేక్ షర్ట్ వేసుకొని ఆరాధన చేస్తే పర్వాలేదు. బిల్డింగ్ల మీద మన మనసు పెట్టుకోకూడదు. దేవుని మందిరం, దేవుని ఆలయం, బిల్డింగ్ మన హృదయమే, మనమే. కాబట్టి మనమే బాగా డెకరేషన్ చేసుకోవాలి. అదే నేను సత్య అన్వేషణ వలన డెకరేషన్ అవ్వాలన్నమాట. ఈ స్టేజ్కి డెకరేషన్ కానీ, అవతల వైపు డెకరేషన్ కానీ అదంతా అవసరమే లేదు. చెప్పు, ఈ 5 సంఘాల మాదిరి మనం చూసాము. ఆ రీతిగా జీవించగలిగితే చాలు, బిల్డింగ్లో కాదు. కరెక్ట్ సార్, అదే గలంలో నిజమా? మంచిది. నమ్మి అలా నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, క్రీస్తు అన్న మాట ఎందుకు ఒకసారి క్రీస్తు అన్న మాట నుండి దాని యొక్క అంతరార్థాన్ని మనం గమనించదాం. నాయందు నిలిచియుండి అని యేసు చెప్పిన మాటకు అంతరార్థం ఏమిటి? ఇంగ్లీష్లో ఇదా టైటిల్ పెట్టాను, వాట్ ఆర్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అబైడ్ ఆర్ రిమైన్ ఇన్ మీ దట్ క్రైస్ట్ సెడ్. క్రీస్తు అన్నాడు అన్నమాట. ఏగామైతే ఇంగ్లీష్లో అంటే అబైడ్, ఇంకొకటి రిమైన్. చెప్పు, కనంబరి అబిర్ నన్ను ఎందుకు ఇది ఒక ఆజ్ఞగా బేర్నెట్ అనమాట. చెప్పు డో కానీ అగామితి నా బెర్నీతి దశలా నేను అంటుకొని ఉండండి అనడం ఏంటి, నిలిచి ఉండండి అనడం ఏంటి? దీనికి ఎలా ఉండిపోతుంది, ఏమి సంభవింపబోతుంది అనేది దానికి ఒక ఏముంది, అంతరార్థం ఉందన్నమాట. ఇన్నర్ మీనింగ్ ఉంది దానికి. ఏంటుంది? లోపల క్రీస్తులో ఉన్న మాట జరగబోయేది, జరగబోతుంది అని గలం. కాబట్టి నన్ను ఎలాగుండమన్నారు? అంటుకొని ఉండాలి, నిలిచిపోవాలి అని దేవుడు అంటున్నాడు. కానీ ఆ గ్రంథమన్ డకు చాలా విషయాలు కానీ కొంత మాత్రమే న్యంగ్ తెంబే తను కిచున భవంత బాగుంది. దేవుడే ఇలాగన్నాడంటే దాని వెనక చాలా కష్టంగా ఉంటుంది గనులైతే. ఎందుకంటే నేను ఇప్పుడు ఈనాటికి కానీ జరిగింది కానీ జరిగిపోతుంది కానీ భూత వర్తమాన కాలాల్లో కూడా, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు కూడా గ్రహించినటువంటి, తెలుసుకున్నటువంటి దేవుడు. అంతేనసలే మనుషులుగా మేము ఎప్పుడైనా ఏనాడైనా మనం పడిపోవలసిందా లేకపోతే ఊడిపోవలసిన జీవితాలు దక్కువలంతే. కాబట్టి అంటుకొని ఉండండి అనే మాటకు పలికాడనమాట. గలవైతే అంటుకొని ఉండు, నిలిచిపో. ఇక్కడ ఇంగ్లీష్లో రిమైన్ అగ్రంగం శేషంగా ఉండు. శేషం అంతగలం కదా, భాగాహారం ఎవరెవరు వచ్చి భాగిస్తే అది మిగిలిపోతుంది ఒక సంఖ్య. ఆ సంఖ్యగా ఉండాలట. ఆ సంఖ్యగా ఉండడానికి కారణం ఏంటి? అది ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో మంది దానిలో నుండి ఊడిపోయి పడిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి అంటుకో, నిలిచిపో నాతో అని దేవుడు అంటున్న మాట అంతరార్థాన్ని మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ దానికి యొక్క అంతరార్థ భావం ఏమిటంటే బహుగా ఫలించటానికి, మామూలుగా కాదు. ఎలాగట? బహుగా అంటే బహుగా. మామూలుగా ఫలిస్తే సమాజంలో ఫలించవచ్చు. 2-3 ఏం చేస్తాం? ప్రేమిస్తాం, ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తాం కదా. కొంతవరకు కొంతమంది ద్వేషించేవాడు కూడా ప్రేమిస్తాడు, కొంతవరకు, అందరూ కాదు. అందుకే క్రీస్తులో అందుకొని ఉండడం అంటే బహుగా ఫలించడానికి, క్రీస్తులాగా జీవించగలగటానికి అనే అర్థాన్ని దాని యొక్క అంతరార్థం అనిసిక అమంబ నల్లంతే చోరాలింగంటకటో
మంగ్లింగ్ డకునా మంగ్లింగ్ నమ్ డకుతేనాయి డకు నాగరంగం ఉండిపోవడం అన్నమాట శాశ్వతంగానే. ఖయీడసి కొంచెం ఉండిపోవడమే. ఎంతమంది ఊడినా ఎంతమంది పడినా ఎంతమంది డ్రాప్ అవుట్ తెలియజరంటే అలాగే అంటుకొని ఉండాలన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? బహుగా ఫలించే అవకాశం ఉంటుంది. కనుంబరి అది మొదటిది బహుగా ఫలించడానికి అంటుకొని ఉండాలనేసి పబ్లింగ్ అయితే. తర్వాత బహుగా ఫలించేది ఏ రీతిగా అని అర్థం చేసుకుంటే గలాతీ పత్రికలో చదువుకూడదు, నాకు చెప్పాను కదా టైం ఎక్కువగా లేదు కాబట్టి చదువుపించను. గలాతీ పత్రిక 5:22 మనకు తెలుసు. చెప్పం ఏమేమి ఉండాలి క్రైస్తవ బిడ్డలముగా, తెనిమ్యం లేగన్ అసూయం లేగన్ నిర్ణాలేగన్, అది కూడా ఒక ఫలం అన్నమాట. చెప్పం ఆత్మీయ ఫలం. అంతేనా సరే కనుంబరి బహుగా ఫలించగలము. తర్వాత కానీ పిలిపి పత్రికలు గంటకు ఏవైతే గౌరవించబడుతుందో, ఏవైతే మాన్యమైనదో గౌరవమైనదో దానికి మనసు వేసుకోవాలి. పునిచిన ఒక ఫలం. అంతేనా సరే ఇవన్నీ ఎవరి ద్వారా ఎప్పుడు వస్తుందంటే ఆయనతో అంటుకొని ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. చెప్పం ఒకవేళ అల్లం భిన్నంగా ఉంటే కొంతవరకు చేయగలం కానీ సంపూర్ణంగా చేయలేము. అందుకే అంటుకొని ఉండడం అనే అంతరార్థాన్ని బహుగా ఫలించడానికి అది మొదటిది. తర్వాత రెండోది ఏంటంటే తొట్టిలతకు ఎక్కువగా అవకాశాలు ఉంటుంది పడిపోవడానికి. ఎందుకంటే క్రీస్తు గురించి చాలా ప్రవచనాలు రాయబడింది. చెప్పం చాలా ప్రవచనాలు అంత గలందే తుమ్మ బేర్ క్రీస్తుని ఒక అడ్డురాయగా, అడ్డుబందగా, ఒక చిక్కుగా, పడిపోయే అవకాశంగా రాయబడింది అనమాట. అంతేనా సరే మనం అంటుకుని ఉండేవాడు ఎవరైనా కానీ పడిపోరు. అంతే అంతరార్థాన్ని ఇక్కడ మనం వేరు రెఫరెన్స్ డకండి. ఇతసలే అనేదంటే ఎలా అంటే కొంతమంది అర్థం కాక కష్టం అనిపించి ఎద్దతేజీ ఆపేస్తారన్నమాట. కునిన్న సేలే అల్లెన ఆనినామం పని అడమండం డకోలేంబే నేను ఆని బాతే అల్లెన్ డకోలేంబే శాశ్వతంగా ఇరులేంబి డకోలేంబే సికోటే నల్లెన్ డజింగ్ మన్ర గోంగులు జిజ్జనంటే నల్లెన్ అనే తిరంగనే అగ్గొంగంగనే డజింగ్ మన్ర ఎద్దిర్నాలి అని కొనసాగనే మనం ఆ రీతిగా తయారవము. దిర్నాలి అన్నా కొనసాగుతామన్నమాట. ఎందుకు? ఆని అమ్మ డకోలేంబే ఆని ముందు డకోనేతాం కాబట్టి చెప్పం నేను ముంబాగా డకోనా డోన్ ఏగామైతే ముంబా నమ్ డకోతేనాయి కూని ఆబెర్నలేని అర్థం చేసుకోవాలితేనే జిసై కంబోలింగన్ 8 అధ్యాయం 14-15 ఒకసారి చదువుతారా త్వరగా? అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క రెండు స్తూపములకు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోడుగాను చిక్కులగాను ఉండును. అనేకులు వాటిని తగిలి తొట్టిల్లుచు వాటి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడును. ఓకే సేంత మమ్మీ ఎంతమంది పడతారట? అనేకులు అంటే లెక్కించడానికి వీలు పడదు. గనుల వెండే అనేక అగ్రంగం అయితే డీసుంల రప్తీబే. ఎందుకంటే జీసున్నే అబోయ్ పబ్బా అరెంగే చెప్పో అబోయ్ నూడెంగే జీసున్నే లో కూని బాగు బీరిండాలి ఇంకా కనుంబరి జరిగితే గామంగమ్మ నొప్పలేగండాలని. అందుకే జీసున్ కనుంబరి ఇంకే ముంబాంజనమంట కూన అగామితున్న అర్థం అంటే అర్థం ఎత్తుగాలు పోయిందే ఆ లూగును అడుక్కున్న ఆ బేరిన ఎత్తుగాలు పోయిందే గల్లు బేరంగాలు పోయిందే అతెంగమనరా అయితే తెజీ గొంతుజీ అబ్బా తేజీ తుంగర్లేగన్ అయితే తెజీ కడ్డప్ తెజీ గిర్జాంజరంగేన్ ఆపేతజీ గర్భేరంజనం ఆపేసది మొత్తం కితు నామం బాన్ అడిర్న కుడ్బన్ సేరాలే వాంయెత్తుజీ బేగడరు నప్తీరేగని ఆధారపడతారు. అందుకే అవి పబ్బాజంగి ఆరెంగి దనకుండేలి కం బాగా బిరిండాలి గాన్ అతెంగ్ మన్ర బలాయి బినాసన్ అతెంగ్ మన్ర గలువు బినాసన్ అతెంగ్ మన్ర ఎడ్డిర్నామర్గ తయారాదే బినాసన్ జరంగే జీసు కారణం అవుతాడు, ఇంకేం కారణం అవుతాడు. అందుకే నన్ను అంటుకొని ఉండండి అగామెతే ఆ యొక్క ఇన్నర్ మీనింగే ఇదన్నమాట. అల్లని అని నాకు డకూలిన్ సేలు బిండే అబ్బో ఈ శేషంగా మిగిలితే ఎంతమంది పడినే మనం పడిపోయే అవకాశాలు ఉంది గలమేతాం. కాబట్టి ఇంకేం ముంబాయినామంట కూనా ఆ బెర్నాలే గిల్లబే. కానీ అనబ్బాగు రెఫరెన్స్ ఉంచినట్టు సిమియోన్ అనే ప్రవక్త ఏతుగామైతే లూకోసు వార్త లేని ఇంత మాత్రం కినోళ్ళతో బెండో. మరి వేరే పాయింట్కి వెళ్దాం. లూకోసు వార్త 2:34 ఒకసారి చదువుతారా? సమూయేలు వారిని దీవించి, ఇదిగో అనేక మీ ఆలోచనలు బయటపడినట్లు ఇశ్రాయేలులో
అనేకులు పడుటకు తిరిగి నిలుచుకొనును. వివాదాస్పదమైన మృతుగా ఈయన నిలువబడి ఉన్నాడు. ఎతకమా గుర్తండి. విషాద్ అంటే రెండు ఆలోచనలు భిన్నంగా వివేశపదమైన తేనే కనంబరి అగుర్తు జిసుందన కుండేలండి కోనేలేగిన ఇస్రాయిల్ అంజి అబిరిండాలిగన్ గొంబినప్సేలే బాగుపడడానికి పడిపోవడానికి కారణంగా అవుతాడు. గాము సిమియోన్ అనే ప్రవక్త అని నాకు ఈతే నముందల అన్నమాట కూడా ఇదన్నమాట. ఇంతేనసేలే తను గిమ్మెట్టిన భవంతించి ఆ మని నేను నిర్ణయాలు కొనసాగాలనుకుంటున్నారా? కనడాలిగిన ఎంతమంది బనలాయిలిగిన డక్కులు నేను నిర్బలాయిలో డక్కుతుంది అనుకుంటావా? సొంత జ్ఞానం ఉపయోగించకూడదు. ఇంకేం పర్వత బంశం తినవుతున్నాయి కదా, ఎందుకు సావాసంలో ఉండాలి అనుకోకూడదు. అది కూడా గర్వం కింద వస్తుంది. చెప్పు నాలాగబోతు కినోళ్ళనైతే నాలాగబోతు గలమైతే అనేసి అన్సాడం లెంపినది కూడా ప్రమాదమే. కొన్ని ఆ రీతిలో కూడా సాతాను చాలా పన్నగాలు పన్నుతాడనమాట. కొన్ని ఈ ప్రవచనంలోనే మనం అర్థమైపోవాలి. కానీ అతుంగమగి బెర్రేగనలే అర్థమైపోవాలి. కూని అలుంగ జిసులేగని అడుకున్న మొన్న జీలేగని అడుకున్న బెర్న చికెన్ అనమాట. అంతేనా సేలే తేనే ఇతసేలాని దరాక్యా అనిబునాని ఇతసేలే వాళ్ళని అకాందారం చేయంగా పూడ్చిపెట్టాము. బోగకు కాండారన్ ద్రాక్యాన్ అనిబ్లింగన్ అన్న అంతించేనైతే తర్వాత ద్రాక్యాడి లింకు కాకపోతే జోతేపో ఎప్పుడైనా ఎవరైనా చూసారా? ఒకవేళ జోవాలి అది బొమ్మ నిజం కాదు. చెప్పం ఎంతైనా సన్ కనంబురి ఆ బెర్నైతే ఎందుకంటే జీసు అతుంగ బెర్రేగని ఇలాగే ఉంది కాబట్టి మన రాంజీనా ఎర్బలై మన ఎడ్డిర్నామర్ ఆడేబేన్ జుండిడీమర్ ఆడేబేన్ బుక్కామెర్ ఆడేబేన్ దిగ్మమ్మర్ ఆడేబేన్ ఇది తయారవుతారనమాట. ఎందుకంటే వంశకం మేఘనాయ్ చాలా వివేదాస్పదమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడింది. ఉనిన్నే ఆ గుర్తుంగామంగాంలే సిమియోను అనే ఒక ప్రవక్త మాట్లాడినటువంటి మాటలు అవి. తర్వాత యాగిలింగన్ భేదాలు ఏర్పడి దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అల్లే బిర్నాలిగన్ కునాలిగన్ బిర్నాలిగన్ జనంటే భేదాలు ఉంటుందా లేదా ఉండదా? కునిన్న సిద్ధాంతం లేగానే చెప్పం ఓ కునానేతం బెర్నేతంగా కానీ బైబుల్ అలాగ లేదురా గామంగంలే మండ్రాంజీ వేరు వేరు ఆలోచన అనమాట. జీసుని అబ్బాయినాం కానీ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటుంది. కొన్ని సరిపడది, కొన్ని చాలదు. అంతే నచ్చేలే జీసు బాతే లింకు కనెక్షన్ అడుకోతే నమన్రాంజీ పరిశుద్ధంగా జీవిస్తారు, అబద్ధం ఆడరు. తనిఖీ తీలేజీ లింగం నజీ కుని నామంద క్రీస్తు సంబంధం అంటారు. ఒకవేళ తనిఖీ తీలేగా తీయంతి లింగంలో ఏం పెట్టారు చెప్పో లేకపోతే తనియం మార్గంలో లింగంలోనే వెళ్ళాను క్రీస్తు సంబంధి కాదు అని అర్థం చేసుకోవాలి. కానీ అటువంటి వారు కూడా వస్తారనమాట జీసుని ఆయన పెట్టుకొని. అంతేనసలే నన్ను అంటుకుంటేనే మీరు సరైన ఫలాలు ఫలిస్తే అవకాశాలు ఉంటుంది. గామంగామ జీసులో బ్లింగ్ కానీ నాకు బనాయిం పేరు అనమాట. నేను ముందు డక్కున పాట ముందు డక్కుతున్నాయి అబేరున్నా అగ్రంగామం. కానీ తర్వాత అలా కినోళ్ళ భేదాలు ఏర్పడి దూరం అయ్యే అవకాశం ఉండదు. కానీ అలా గిల్లు బెన్ జీవాసువార్త ఒకసారి చదువుతారా 6:60 శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరని చెప్పారు. ఓకే, శిష్యులు కూడా అర్థం కాలేదండి. బోధనగలను డబ్జీ జనంగ్ మరంజీన 33.5 సంవత్సరాలు డకోనైతే జనగం తీయైతే ఇంకా కఠినంగా ఉందండి, చాలా కష్టం ఉంది, పాటించడానికి ఇబ్బందిగా ఉంటుంది అన్న రకంగా బెర్రేంజండి. బెరెంతే 66-67 కామజ అంటే పూర్తిగా వేరైపోయారు. అంటే ఇక్కడ భేదాభిప్రాయాలు వస్తుంది. చెప్పం అనోగండిలేనేది ఈరైతే భేదం కునా భేదం ఈరైతేనే నల్లే నా ఒకటి దేలంగా తినవాడు సంగాయిలంతే సంగాయితే ఎవడో ఒకటి దేతాయి సంగాయితే అండి. ఆమన్ అభిప్రాయం నేను నచ్చదు, నా అభిప్రాయం నీకు నచ్చదు. కుని నుంబురు తేనే ఎంగ్ మర్లేగంజ అయితే ఇస్రాయిల్ అంజి ఆమంగ్ అయితే నమీ జనండే డకోడా కాస నమి డకోడా కాసండి డకోతండి. అంతేనచ్చేలే జీసు నామంగా నన్ను ఏం చేసుకోవాలంటే అంటుకొని దగ్గరగా ఉండాలి, అల్లని ఒక శేషంగా మిగిలిపోవాలి. చెప్పం కన్నెంబురి డకోలేమండే అలాగే అపోస్తుల కార్యం డకోతే 17:32 లేగన్ అల్లం కినోళ్ళ పంగు తర్వాత 14:4 లేగన్ 23:7-8 లేగన్ జనం డకు అల్లేన్ ఆ గల్లు కష్టం అనిపిస్తుంది. చెప్పం కష్టం డేలంగా తినోడా కునీ లేగన్ అల్లం బలాయిలంతే ఏత్రా
ఎత్తుగంత అంటే ఏకం గర్జావన అయిపోయి ఏకం గర్జాను కదా ఆ దియారంజన పూర్తిగా కూర్చోలేము ఏం చెప్పు. తర్వాత వేరు వేరు సావాసనలు కూడా విసుగు పుట్టిస్తుంది అనమాట. ఎబ్రిలింగ్ అంటే అక్కడ కొంతమంది మానుకుంటాడు, సహవాసం మానుకుంటాడు. అటువంటి వారులాగా మనం ఉండకూడదు అనేసి హెబ్రిజ్ అంటే నొప్పలేంగైతే ఏం చెప్పు కొనసాగాలన్నమాట. శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చినా ఏం చేయాలి? కొనసాగాలి. శ్రమ వచ్చిన మాంగ్లాజనంటే ఏమాలి? ఆగే బెంతే ఆపే బెంతే నమ్మి ప్రతి ఆదివారం వచ్చేసి ఏం చేయాలనే కితునాటం సేమ్ బెండేతే గోగు బెండేతే ఆయన అబారాంజి అయ్యం బెండేతడో బనంతొంగం బాతే అని అడో సండుంగ్ బెండేతే అని నల్ల నేర్చుకోవాలి. అలా తేని యాగినాతే భేదాలు కూడా వస్తుంది. అంతినాసన్ అని నామం బనాలని ఎత్తి బెండకి దకోన బెండేతే గామంగాంలో జీసిన అన్నమాట. తర్వాత తేనే ఉంచి అతను ఉంజిలేగినాతే ఏతంటే అన్యుడిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అన్యుడాగనగా ఏతండి విగ్రామన్ హృదయాలంతే ఆమని ఏం భేదాలు అయ్యి సంగా ఇలా ఆయన విగ్రామరం గురించి ఎదవాడే చూడు. కొంతమంది ఏమంటామంటే అల్లేనే భుంయాంగ్లేన్ తోనాల్లేన్ అలసాంగ్యంలో బెండేన్ కున్నమాని బొత్తితే కాంతవే భుంయాంగి అంతే కున్నమాని తోనాంగి అంతే అని అంటామనమా. ఎత్తిగో భేదాలు ఏర్పడితే అన్యుడు కూడా అన్యుడిగా మారే అవకాశం ఉంది. కాబట్టి జిస్సులేగిన ఏంటకు ఏం చేయాలి? ఉండిపోవాలన్నమాట. జిస్సున్ అమంగ్ బంట కోలెం బెండే ముంబాలేన్ డకూతేన గామెత్ కాబట్టి అలానే అమంగ్ బంట కోలెం రెకోలెం బెండే భేదాలు వస్తుందా? భేదాలు ఏరైతేనోడా ఏరయ్యండి. ఒకవేళ ఏరైతేజా మంచి మనసుతో కలిసిపోతాం మైతే పోడేజా. అందుకే జీసున్ అమంగ్ బాన్ అలాని డకోలెం బెండేన్ ముంగ్ బాలేన్ అని డకోనే తెండేన్ బంగ్ సజోన్ అగ్గడ జోన్ జోతింది తనం ఏం లేగన సూ ఏం లేగన అర్థం లేగ ఏ చెప్ప సనాయం లేగన ఇవన్నీ మంచి మంచి ఫలాలు అనమాట. బొమ్మను రావడం కించపరచకుండా బొమ్మను రావడం ఎర్గర్ రైలబే అటువంటి ఫలాన్ని దేవుడు మనకి ఇస్తారనమాట. అంతే నచ్చేలే అంటుకొని ఉండు అగామెతెన్ అలుం బెర్నాన్ కని. తర్వాత అనమ్మంలో ఏదైతే శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది. ఏదో మరి మారేలంతే అబ్బాయి అసాంగ్యం మరిగి చూడండి. ఆయన ఫిలిప్ పత్రిక 3:18-19 ఒకసారి చదువుతారా? జిసులిగిన డకులింబిని ఎలాగ మారే అవకాశం ఉంటుంది? కేవలం అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నిలుచుకొనుచున్నారు. దీన్ని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతి యందు అతిశయపడుచున్నారు. సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. వీళ్ళ వద్ద అనేకల శిలువకు విరోధులుగా మారారు. అతేంగ్ మన్రా ఏతిగా మారేజండి అసాంగ్యం మరిగి మారిపోయారు. కనామన్ రాజీ దేవునికి ఆమని ఎంచడం లేదు. కితూగన్ అడమడమ అడ్డుకులు బెండేన్ కితూగన్ అమ్ముల్ని అడ్డుకోలేం బెండేన్ కితూగన్ ఒకటి చేసి ముంగుల్ని అడ్డుకోలే తెండేన్ ఏతే కితూగన్ మరి మారైతే కంపూగన్ మన కడుపే దేవునికి అంతే దేవుడికి మారుతుంది అనమాట. నేను సేవకుల గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. కొంతమంది నెంజంగ్ మరైతే అనందంగా మరైతే అల్లేన్ కంపూంగన సేల ఎక్కువగా ఆలోచిస్తే దేవునికి మనం విరోధులం అవుతాం. ఏ చెప్ప అంతే నచ్చేలే ఎప్పుడు కనుమరి ఒగండి ఇతబే మనలో ఎవడో లేకపోతే అంతే నచ్చాలి. జీసునేత గామితంటే ఆమన్ ముంగ్ బాగా ఎండకోలేనండి ముంగ్ బాణం ఎండకుతున్నాయి. ఒకవేళ ముంగ్బాలు ఎండకునేతండి ఇటువంటివి రావు. ఏ చెప్ప కనీ లింజా మేంగ్ లింజా గోతిగా అమ్ముతుంది జీసునే గాముతుంది. డో అల్లేన్ దేవుణ్ణి ఆరాధించవలసిన సమయం, దేవుని గణపరచవలసిన సమయం దాన్ని కేటాయిస్తాం. ఒకవేళ దేవుడు మనలో లేకపోతే భూ సంబంధమైన వాటిని ప్రాముఖ్యతని ఇచ్చి దేవునికి మనం విరోధిగా మారి దూరం అయిపోతాం. దేరంతనోడే ఇతసేలే మనం అంటుకొని లేమన్నమాట. అలానే ఎవడో ఒకడు మన హృదయంలో ఉంచుకున్నాం. కానీ నప్సేలే జీసునేతిగా గామితినంటే డకునా డొమ్ములిన డకోతిన అప్పుడు ఎతిరేలంతినంతే అక్కడ జోలంతిన బిన్న చాలా స్పష్టంగా రాయబడిందండి. అంతినాసన్ అల్లంతేనే జిసాయి కంబోలింగిలివి బాగు బిరిండా అబోయ్ తన అరంగి అబోయ్ డాతుల్గి అబోయ్ అనూడంగి చాలా రెఫరెన్స్లకు అకేనోళ్ళండి జీసు నాణ్యం లేకన్నా వంశమండంకు
జీసు నాయం లేకన్నా ఇతరకు ఈర్ష్యమన్న నాకు కూడా వస్తుంది. ఏం చెప్పు కనినంబరి డక్కు కాబట్టి నేను ముంగిరాంబేన్ అంటుకొని ఉండాలి గామంగాంలో ఆబేర్న తేనే చాలా స్పష్టంగా రాయబడింది ప్రియమైన వాళ్ళ. దాని యొక్క అంతరార్థం ఎత్తుగాలబే అభయాతలే బహుగా ఫలిస్తాం అనబాగు ఏడేలంతేను తత్తులడానికి లేకపోతే పబ్బాబిన సెల కారణంగా ఉంటుంది కాబట్టి అంటుకొని ఉండాలి. అనభ్యాగ్యాతరే భేదాలు ఏర్పడి దూరంగా అయ్యి మనం దేవుని మర్చిపోతాం కాబట్టి అంటుకొని ఉండాలనేసి ఆబ్లింగ్ అయితే శిష్యులే భేదాలు వచ్చిందా లేదా అని ఇంజించినండే అలా భేదాలు వచ్చి దేవుని నుండి దూరం అయ్యారు. తర్వాత ఆన ఊంజి అతనేతిగా అంటే అన్యులుగా మారే అవకాశం ఉంటుంది. ఇది చెప్ప ఆమె నిన్నేం బూతినేం కాదని జీసుంచినండే అహు బాంచి అలాగయ్యారండి. అన్నమ్మే అబ్జి అంటే అన్యులుగా ఆలోచించారు వాళ్ళు భూజంలేన్ లేకపోతే కానీ కాకోలు నగ్గామజ్జి నమ్మలేదు అనేసి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. నమ్మలేదంటే అయితే కితుంజండేరు నబ్జి భూజంలేం గామని అజ్జాబ్జి ఏ చెప్పు అన్యులుగా మారిపోయారన్నమాట. కనింబురి డేతబేల్ కాబట్టి నేను ముంగుంగేన్ డకోనబా రామంగంలో పేరు నాగామైతే కానీ లోపల ఉన్నటువంటి అర్థాలు గనులైతే తర్వాత లాస్ట్ అది శత్రువులకు కూడా మారే అవకాశం ఉంది. శత్రువు అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే కితుమని సాసేలు బేండే శత్రువే ఏ చెప్పండి. కానీ ఉడారణ సరే కుప్పం సరే ఒగండీల కొల మీద నిత్య జీవం కోల్పోతాం. నిత్య జీవం కోల్పోతే అనే శత్రువుగా మారి నరకానికి వెళ్ళిపోతాం. అంత సరే తనంజంలో కితున అభాంత అభావంతించి జీసున పేరున సింపుల్గా పేరునేత పాడేతపు కానీ చాలా ప్రమాదకరమైన విషయాలు దానికి లోపలుంది ముందుంది కాబట్టి కన్నింబరి ఆ పేరున ఉపయోగిస్తాం. అంటుకొని ఉండడం అగ్రంగం చాలా కష్టమండి. నిజపో చూడండి అమ్మగండే ఎంగని జీతం మేర్జ అంటే అరేంగంటో లపోన అమ్మాయి ఎత్తిన అసరో ఎంతగా వేరు చేస్తారు కలంప ఎంగంజినే ఎంగలంత ఇవాళ వేరు చేశారు ఆబోయ్ కానీ కాతనాసి ఏమి కాతనాసి మునం ముంగులే జబ్లో జనమాట జబన్ జబ్ ఇలాగ ఎడితే ఏది వచ్చింది బయటికి సరం మాత్రమే వచ్చింది. అలాగ ఉండాలి. పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం అంజనప్ జప్సరంలో ఇలా ఎత్తాని అని చిండి లేని ఉండాలి. ఎవరిలో ఉంటే జీసులేగని ఉంటేనే ఆ జీసులేగనలని ఉంటేనే జీసు మనలో వస్తారు. మనలో యేసు వచ్చినప్పుడే బహుగా ఫలిస్తాము. తర్వాత ఎంతమంది పడిపోయినా కానీ మనం పడిపోయే ప్రసక్తే ఉండదు. అన్నిట్లో జయించగలము. ఎందుకంటే అది మన టాలెంట్ కాదు, మన ధనం కాదు, కానీ క్రీస్తు మనలో ఉండడం బట్టి. అంతే నా సంతరం కితున బాంత బాంతించి ನಮ್ಮ చివరి గడియలో ఉన్నాం కాబట్టి ಜನೋಲ್ ಡಾಮರನ್ ಜಾಗ್ತೇಜು ಆಗ್ತೇಜು ಆಡೇಜ అంతే రాసాను అలా జీసులేగా ఆడుకుని బా జీసు ముందు తండ్రి మంచి జీవితాన్ని జీవించగలము. కంపెనీ బద్రి కంపెనీ డింగ్ బాత్ వస్తేనా కంపెనీ అసలుకి కుడు బినాల్సి అయితే కంపెనీ అసలే అడుగుతాయి అడిగిన అడిగిందే ఫంక్షన్ చేస్తున్నాం అలా ముందుకు సాగాలని నేను ఆశిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. కుటుంబ బిల్లు చనలాగా ధన్యవాదాలు. మహోన్నతుడ మహాపరిశుద్ధుడ సకల సృష్టికర్త అయిన తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి సర్వోన్నతమైనటువంటి సింహాసనం విడిచి తండ్రి ఒక ద్రాక్ష వల్లని తీగిన ప్రభ పోలుస్తూ మీరు నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను అన్న మాట యొక్క అంతరార్థాన్ని ప్రభ గ్రహించుకోగలిగా ఇశ్రాయిల్ ఒక రెండు కుటుంబంలో ఒక తగలేరాయిగా ఒక సిక్కుగా నైనా కనిపించారు. సిమియోను అనే ప్రవక్త కూడా నాయన వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈ నామంలో ఉంది అన్నారు ప్రభా. అలానే చాలామంది నాయన విశ్వాసాల నుండి పడిపోయే అవకాశాలు ఉంది కాబట్టి గెలిచేవారు జయించేవారు ఎవరంటే నాలో నిలిచి ఉన్నవారే అని ప్రభా దాని యొక్క అర్థాన్ని స్పష్టంగా ప్రభా మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞతలు ప్రభా. ఒకవేళ ఈ యొక్క మాటల్లో తండ్రి మీరు నన్ను సరిచేయండి తండ్రి. మరి ఈ లోకంలో ఎన్నో మంది ప్రభా మీ నుండి దూరం అయ్యి శత్రువులుగా మారి దూరం అయ్యే నాయన అవకాశాలు ఉంది కాబట్టి విభేదాలు ఏర్పడే దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి తండ్రి నన్ను అంటుకొని ఉండండి అనే మాటలు ప్రభా నేర్చుకున్నాం. విన్న ప్రతి వారు ఆ రీతిగా నీలోని అంటుకొని ఉండి
నేను జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాళ్ళు నేను కూడా ప్రభా వీరితో కొనసాగటానికి మీ కృపా భద్రత మాపై ఉంచండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దీవించండి. తద్వారా మీరు మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కుడి బెల్లింపుగా Santai,